కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా కేరళ ప్రజల కల నెరవేరింది. కేరళను ఎందుకు కేరళంగా మార్చారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. జూన్ 24, 2024న కేరళ రాష్ట్ర అసెంబ్లీ తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. భాషా ప్రాతిపదికన నవంబర్ 1, 1956లో ఏర్పడ్డ రాష్ట్రంలో మలయాళం మాట్లాడే కేరళ కూడా ఒకటి. ఈ సమయంలోనే రాజ్యాంగంలోని మొదటి స్కెడ్యూల్లో కేరళగా రాష్ట్రం పేరును చేశారు. నిజానికి మలయాళంలో రాష్ట్రం పేరును కేరళంగా పిలుస్తారు, కానీ ఇంగ్లీష్లో కేరళగా పిలుస్తారు. ఇక విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడికి కేరళకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దుష్ట క్షత్రియుల్ని అంతం చేసిన తర్వాత పరశురాముడు భారీ యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞంలో తాను గెలుచుకున్న భూమి మొత్తం శివుడికి దానమిస్తాడు. తన భూమినంతా దానం చేసిన తర్వాత పరశురాముడు తపస్సు, ఇతర ఆచారాల కోసం కొంత భూమిని కోరతాడు. దానం చేసిన దాంట్లో ఎటువంటి భూమిని కూడా తీసుకోలేకపోయాడు. అదే టైంలో వరుణుడు పరశురాముణ్ణి సముద్ర తీరానికి తీసుకెళ్లి, నీకు కావలసిన భూమి తీసుకో, అంతవరకు సముద్రం వెనక్కు వెళ్ళిపోతుంది అంటాడు. సో పరశురాముడు తన గొడ్డలిని విసిరిన తర్వాత సంద్రం నుంచి భూమి బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రదేశమే నేటి కేరళగా చెబుతారు. మలయాళంలో కేర అంటే నీరు, ఆళం అంటే భూమి. నీటి నుంచి ఉద్భవించిన భూమి అని అర్థంగా కేరళంగా పిలుస్తారు. మరో కథ ఏంటంటే, చరిత్ర ఆధారాలను పరిశీలిస్తే క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన మౌర్య చక్రవర్తి అశోకుడు తన శిలా శాసనాల్లో ఈ ప్రాంతాన్ని కేరళపుత్ర అని సంబోధించారు. అంటే కేరళ పాలకుడు అని అర్థం. ఇక చేరవంశం నుంచి కేరళం. దక్షిణ భారత చరిత్రకారులు కేరళం అనే పేరును చేరవంశంతో ముడిపెట్టి చెబుతారు. ఈ ప్రాంతాన్ని పాలించిన చేరవంశం ఆధారంగా పేరు వచ్చినట్టు చెబుతారు. చేర పేరు నుంచి చేరళంగా ఉద్భవించి కాలక్రమేణా ఇది కేరళంగా మారినట్టు చెబుతారు. ఇక ద్రావిడ భాషల్లో కాచా అక్షరాలు మారుతూ ఉంటాయి. కేరళ అంటేనే కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి చాలా మందికి. మలయాళంలో కేర అంటే కొబ్బరి చెట్లు అని అర్థం, ఆలం అంటే స్థలం అని అర్థం. దీని ద్వారా కొబ్బరి చెట్ల నేలగా కేరళం అనే పేరు రావచ్చని చెబుతారు. ఇది భౌగోళిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.